టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కాలం మాట్లాడదు కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది అన్నారు. రజనీకాంత్ అసలు కౌంటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే వివరాలను తెలుసుకుందాం. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున ఇటీవల ఒక కార్యక్రమంలో రజనీకాంత్ ను కించపరిచారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అధికార డీఎంకే కుటుంబం బెదిరించిందని, ఎంజీఆర్ తరువాత అంతటి ప్రజాదరణ ఉన్న రజనీకాంత్ వ్యవస్థను మార్చాలని భావించినప్పటికీ డీఎంకే ఒత్తిళ్లకు లొంగి వెనకడుగు వేశారన్నారు. కానీ విజయ్ కు అటువంటి బెదిరింపులను ఎదుర్కొనే ధైర్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రజనీకాంత్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఆధవ్ అర్జున వ్యాఖ్యలను తమిళనాడులోని దాదాపు అన్ని ప్రధాన పార్టీల నేతలు ఖండించారు. రజనీకాంత్ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, తమిళనాడు మంత్రులు కూడా స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి అనారోగ్యం, కోవిడ్ పరిస్థితులే కారణమని ఆయన అభిమాన సంఘాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా విజయ్ కు, అతని పార్టీకి వ్యతిరేకంగా రజనీకాంత్ అభిమానులు పోస్టర్లు వేస్తున్నారు. ఈ వివాదంపై రజనీకాంత్ స్పందిస్తూ తాజాగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అర్జున చేసిన వ్యాఖ్యలను, అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ రజనీకాంత్ ఈ లేఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని, తనకు అండగా నిలిచిన ఎడప్పాడి పళనిస్వామి, అన్నామలై, నయనార్ నాగేంద్రన్, మంత్రులు రఘుపతి, తిరుమావళవన్తో పాటు తన అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ తనదైన శైలిలో స్పందించారు. ఈ లేఖ చివరిలో రజనీకాంత్ ఒక శక్తివంతమైన కోట్ ను జోడించారు. కాలం మాట్లాడదు కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది అంటూ ఈ వివాదానికి ముగింపు పలికారు. రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయం ఒత్తిళ్ల వల్ల తీసుకున్నది కాదని, కాలమే అన్నింటికీ సమాధానం ఇస్తుందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య విడాకులు కోరడం, త్రిష వ్యవహారంతో పాటు తాజాగా రజనీకాంత్ అభిమానులు ఆగ్రహించడంతో విజయ్ టీవీకే పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.